అందరికీ నమస్కారం. నేను సురేష్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అది చెప్పగానే అందరికీ ఒక ఇమాజినేషన్ వస్తుంది. జాబ్ సెక్యూర్, సాలరీ టైంకి వస్తుంది అండ్ లైఫ్ సెట్. కానీ మిడిల్ క్లాస్ లైఫ్ లో సెట్ అది ఇది ఈఎంఐ బిల్స్ మాత్రమే. తెలుసా? ఎవ్రీ మంత్ సేమ్ స్టోరీ. శాలరీ క్రెడిట్ అయ్యే 5 minutes లోనే ఈఎంఐ నోటిఫికేషన్ స్టార్ట్స్ అయిపోతాయి. హౌస్ ఈఎంఐ లోన్స్, కిడ్స్ స్కూల్ ఫీజు, మెడికల్ బిల్స్ అన్ని క్యూలో ఉంటాయి. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుందంటే శాలరీ ఒక ట్రైన్ లాంటిది. అంటే స్టేషన్ లో వచ్చి చిన్నగా ఆగక మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆఫీస్ లో అంటే ఇంకేం లేదు, వర్క్ లోడ్ ఎక్కువ, స్టాఫ్ తక్కువ, డెడ్ లైన్స్ ఏమో హ్యూజ్. కానీ ప్రమోషన్స్ స్లో, వెరీ స్లో. వెయిట్ ఫర్ యువర్ టర్న్ అంటారు. నేను ఎంత టైం వెయిట్ చేస్తున్నా బట్ స్టిల్ టర్న్ రాలేదు. మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేస్తుంటే ఏమో ప్లానింగ్ తొక్కలో పక్కన ఉండిపోయి ప్లానింగ్ కాకుండా పెయిన్ వస్తుంది. పెయిన్ దాని తర్వాత ఏమో ఎలక్ట్రిసిటీ బిల్లు పెరుగుతున్నాయి, తర్వాత ఏమో గ్యాస్ రేట్ పెరుగుతున్నాయి, ఇక్కడేమో కొత్త సర్క్యులర్స్ స్కూల్లో పిల్లలే అండ్ బుక్స్ రేట్ చూస్తే ఏమో అయ్యి పెరిగిపోతున్నాయి. అన్ని పెరగేమో ఇన్స్టెంట్ గా హార్ట్ రేట్ ఒకటి పెరిగిపోతున్నది. మా సన్ అంటే డాడీ నాకు న్యూ బైసికల్ కావాలి అంటాడు. ఓకే, అదేమో నేను ఇలా స్మైల్ ఇచ్చి అంటే అలాగే అంటాను. దాని తర్వాత ఆ మైండ్ లో ఏమొస్తుందంటే, ఒరేయ్ మన బడ్జెట్ లో దీనికి స్పేస్ లేదురా అని నేను సైలెంట్ గా బ్రేక్ అవుతున్నా. అయ్యో లాస్ట్ మంత్ మా మదర్ కి షుగర్ ప్రాబ్లం వల్ల టెస్ట్లు, మెడిసిన్స్, హాస్పిటల్ బిల్స్, అబ్బా నొప్పి వస్తున్నది. ఏమో ఇది అయ్యే పేరు ఉంటది. హాస్పిటల్లో హాఫ్ డే అయ్యే వెయిటింగ్ ఫుల్ డే సాలరీ లాగా ఎక్కువ అన్నమాట. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక సెపరేట్ హెడ్ఏక్ అయిపోయింది. అంటే బస్సు లేటు, దాని తర్వాత ఏమో హెవీ ట్రాఫిక్ ఉంటది. అండ్ దాంతో పాటు మన బైక్ తీసుకోవాలంటే పెట్రోల్ రేట్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది బాబోయ్. అంటే అసలు ఆఫీస్కి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలంటే ఇది ఒక మినీ బ్యాటిల్ లాగా అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ అంటారు, బ్రో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే చిల్ లైఫ్ కదా. చిల్లా? నేను అన్న వాళ్ళకి ఎవరు చెప్పారు అది? గవర్నమెంట్ జాబ్ లో బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని. బెనిఫిట్స్ ఉన్నా బట్ టెన్షన్స్ ఈవినింగ్ హోమ్ వచ్చాక కొంచెం పీస్ దొరుకుతున్నది అనుకుంటే అదే కిడ్స్ ఇంట్లో హోంవర్క్, టీవీ సౌండ్ అండ్ దాని తర్వాత ఆఫీస్ నుంచి కొలీగ్స్ ఫోన్, రేపు అది చెయ్యాలి ఇది చెయ్యాలి, ఆ మాట వింటేనే హార్ట్ లో స్ట్రైక్. కొన్నిసార్లు నేనే అడుక్కుంటా నన్ను, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే స్ట్రగల్ మాత్రమేనా? కానీ నెక్స్ట్ సెకండ్ మా ఫ్యామిలీని చూస్తే ఆ టైర్డ్నెస్ కూడా స్వీట్నెస్ గా అనిపిస్తుంది. మా వైఫ్ స్మైల్, కిడ్స్ లాఫ్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, అదే కదా మన రియల్ ఎర్నింగ్. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఆఫీస్ స్ట్రగల్ అయినా హోమ్ లో మా పీపుల్ ఉంటే లైఫ్ అగైన్ నిజంగా ముడి. సో ఎస్, life of middle class government employee is not easy but full of love, responsibilities and silent sacrifices. ఒకవేళ మీరు కూడా ఇలాగే స్ట్రగల్ చేస్తుంటే రిమెంబర్, యు ఆర్ నాట్ alone. మన స్టోరీ సేమ్, మన స్ట్రెంగ్త్ ఆల్సో సేమ్. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి ప్లీజ్ కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.